మన జనరల్గా పోలీసులు సివిల్ దుస్తుల్లో పోతుంటారు చాలా జాగాలకి. అయితే దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మీకు చెప్తా. సివిల్ దుస్తుల్లో వస్తే అధికారిక విధులుగా భావించలేమని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సివిల్ డ్రెస్లలో ఉండి ఏదన్నా విధులకు పోతురంటే పోలీసులు వాళ్ళని అధికారిక దాన్ని ఏమంటారు అధికారిక విధులుగా భావించలేమంటుంది. కాకపోతే మరి కొన్ని సందర్భాల కొంత అంటే గెటప్ వేసుకోవాల్సి వస్తుంది, స్పై చేయాల్సి వస్తుంది. మరి దానికి సంబంధించిన అంశమైనా ఏందో ఒకసారి అయితే చూద్దాం. 9 మంది పోలీసులపై హత్య కేసు కొనసాగాల్సిందే సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సివిల్ దుస్తుల్లో వస్తే అధికారిక విధులుగా భావించలేమని పోలీసులు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సివిల్ దుస్తుల్లో వచ్చి కారు డ్రైవర్పై కాల్పులు జరపడంపై నమోదైన కేసులో విచారణ కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పింది. సో సివిల్ డ్రెస్లలో పోయి ఒక డ్రైవర్ని కాల్చి చంపిరట పోలీసులు. సో దాన్ని హత్యగానే భావించాలి, దాని మీద దాని ఏమంటారు విచారణ కొనసాగాలని చెప్తున్నారు. ఈ మేరకు 9 మంది పంజాబ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. డీసీపీ సహా పోలీసులపై సాక్ష్యాలను ధ్వంసం చేశారన్న అభియోగాలను పునరుద్ధరిస్తూ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 29వ తేదీన తీర్పు చెప్పింది. దీన్ని తాజాగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఏమంటుందంటే కేసు ఏందో ఒకసారి చూద్దాం. 2015 జూన్ 16వ తేదీన సాయంత్రం 6:30 సమయంలో అమృత్సర్లోని వర్కా బాటాలో రోడ్డులో I-20 కారులో వెళ్తున్న వ్యక్తిని బొలెరో ఇన్నోవా వర్ణా కార్లలో వచ్చిన 9 మంది పోలీసులు చుట్టుముట్టారు. సివిల్ దుస్తుల్లో వచ్చిన వారు తుపాకులతో దగ్గర నుంచి కారులో ఉన్న ముగ్జిత్ సింగ్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనను ప్రత్యక్షంగా చూసిన 2 వ్యక్తులు అప్రమత్తం చేయడంతో స్థానికులు గుమిగూడారు. ఈలోగా డీసీపీ పరంపాల్ సింగ్ అక్కడికి వచ్చారు. భారీగా పోలీసులను మోహరించాక కారు నెంబరు ప్లేట్లను తొలగింపజేశారు. ఈ ఘటనపై నకిలీ ఎన్కౌంటర్ కేసు నమోదైంది. ఈ కేసును రద్దు చేసేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు 2019 మే 25వ తేదీన నిరాకరించింది. దీంతో పోలీసులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా ఈ కేసులో డీసీపీతో పాటు పోలీసులు ప్రాసిక్యూషన్ ముందు అనుమతి అక్కర్లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. మొత్తానికైతే మరి అది ఎందుకు నంబర్ ప్లేట్ తీసేసారు, అది ఏం జరిగింది, పోలీసులు అయినంత మాత్రాన మరి ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది, వాళ్ళు అసలు నెంబర్ ప్లేట్ ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా అర్థం కాలేదు. నిజంగానే వాడు క్రిమినల్ అయితే ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. అయితే సివిల్ దుస్తుల్లో వస్తే అధికారిక విధులుగా భావించలేమని అది ఒక పంజాబ్కు సంబంధించిన కేసులో మాత్రమే స్పష్టం చేసింది. మళ్ళీ అంతటికని కాదు, ఇక్కడైతే అది విషయం అయితే అది ఇంకా